రూపాయలు పోయి లోకేష్ బాబు సక్రంగా పెడుతున్నాడు అయ్యా. ఏళ్ళకి తింటున్నాం. భోజనంలో సాంబారు, పెరుగు, పచ్చడి పెడుతున్నారు. నేను కూరగాయలు అమ్ముకుంటాను. రోజు 200. 100 రూపాయలు భోజనం. పర్వాలేదు. లోకేష్ బాబు పుణ్యం చేసుకున్నాడు. ఆకలి అయినప్పుడు అన్నం తింటున్నాడు. మా ఆకలి తీరుతున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి అని నేను కోరుకుంటున్నాను. ఉన్నోళ్ళంతా పెట్టరుగా అయ్యా. ఆయన పుణ్యం చేసుకుంటున్నాడు. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని నేను కోరుకుంటున్నాను. బాగుంది. బాగుందయ్యా. 5 రూపాయలకి ఏమవుతుంది అన్న? మనం బయట 100 రూపాయలు చేయాలంటే మాటలా చెప్పండి. మరి 5 రూపాయలు తింటున్నాం అంటే కడుపులో మాట తెల్లారుతుంది. ఏదో పని చేసుకుంటున్నారు. మనం ఉన్నోళ్ళంతా తింటారు, లేని వాళ్ళు అంటే తింటారు చెప్పు. బాగానే ఉంటాం సార్. 5 రూపాయలు. 5 రూపాయలు బాగుంది. చాలా బాగుంది. నేను కూలి పని చేస్తా. కూలికి వెళ్తా. కూర ఉంది, సాంబార్ ఉంది, పచ్చడి ఉంది, పెరుగు ఉంది. అన్నం బాగుంది. ఫస్ట్గా ఉంది. పర్వాలేదు. పేద తినాలంటే 50 రూపాయలు ఇది రాదు అసలు. 50-70 రూపాయలు దాకా కూలి పోయి. మరి 5 రూపాయలు అంటే ఏమవుతున్నారు? టీ రాదు. మంచి భోజనం మంచి తినండి. దాన్ని తిని అబద్ధం ఆడకూడదు. భోజనం ఫస్ట్ కాదు. బాబు బాగా పెడుతున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఓ రోజు మందడంలో తిన్నానండి. మందడం సత్యలయం కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చి పని సాయంత్రం పెడతారంట. తెలియదు బాబు. నేను మంచి భోజనం అడిగి మా సమయానికి మరి జరగాలంటే బాగుంటుంది. మరి 5 రూపాయలకి ఏమవుతుంది? టీ కూడా రావట్లా. మరి అట్లాంటి భోజనం కడుపు నిండా భోజనం పెడుతున్నారు. చాలేదు. సంతోషంగా ఉంది. అప్పుడు లేదు కానీ ప్రభుత్వంలో ప్రభుత్వంలో తీసేసారు. పెట్టి తీసేసారు. పెట్టి అని మళ్ళీ తీసేశారు. మరి గారు బాబు గారు వచ్చినాక పెడుతుంది. ఏమైనా పెట్టి తీసేసాడు. మరి మరి ఆయన ఇష్టం అయింది. పెట్టుకోవచ్చు. మరి ఆయన కూడా మరి తీసేసాడు. పెట్టింది ఎందుకని మరి మరి ఆయన మరి తీసేసాడు. నేను వచ్చినాక జనాలు బాగా తింటున్నారు, బాగానే ఉంటున్నారండి. కాబట్టి భోజనం ఫస్ట్గా ఉంటుంది. లేదు అసలు అది అంటకూడదండి. చిన్న అంటారు 5 రూపాయలు పెడతారు అన్నమాట. అనుకో ఫస్ట్గా ఉంది భోజనం. మనిషి కూడా సరిపోదు. భోజనం కూడా 5 రూపాయలు సరిపోదు. మళ్ళీ పెడతారు. మళ్ళీ టోకెన్ తీసుకుని పెడతారు. అంతే. సరే. 5 రూపాయలకే పెడతారు. ఏమేమి పెడతారు? సాంబార్, కూర, అంత పెరుగు పెడుతున్నారు. లేని వాళ్ళు శుభ్రం అప్పుడు నిండగా కూడా పూట తింటున్నారు. పొద్దున టిఫిన్, సాయంత్రం అన్నం, మళ్ళీ మధ్యాహ్నం అన్నం ఉండాలి. లేకపోతే 5 రూపాయలు తింటున్నారు. బాగానే ఉన్నాం. ఇదైతే 10 రూపాయలు 10 రూపాయలు అవుతుంది. 5 రూపాయలు పెడతానంటే కష్టం. చాలా గ్రేట్ చంద్రబాబు నాయుడు. రేపు బయట తీసుకోవాలంటే ఎంత ఖర్చు? 60 రూపాయలు 50 రూపాయలు. 5 రూపాయల్లోనే వచ్చేస్తుంది. 5 రూపాయల్లో పెడతారని చెప్పేసి 5 రూపాయలు పెడతారు. అలా పెడతారు. ఒక్కోసారి బాగా అంటే కూరలు సాంబార్ పెడుతున్నారు, కూర పెడుతున్నారు, బాగానే పెడతారు. దోసకాయ కూర, ఒక రోజు పప్పు, సాంబార్, మజ్జిగ, పచ్చడి, 3 రకాలు పెడతారు. ఇది గతంలో ప్రభుత్వం వాళ్ళు వైసీపీ వాళ్ళు పెడుతున్నారు. 5 రూపాయలు పెడుతున్నారు. వీటి భోజనం పెడుతున్నారు. సరైన ఏంటంటే అప్పుడు పెట్టారు జగన్ వాళ్ళు. అక్కడ పెట్టారు కొత్త బస్ స్టాండ్ కదా. సాంబార్ కలిపి, కొరుగు కలిపి అది బాగా 2 రూపాయలు పెట్టారు. జగన్ పెట్టారా? 5 రూపాయలు పెట్టారు. ప్రభుత్వం అన్న క్యాంటీన్ లేకపోతే క్యాంటీన్ తీసేశారు కదా. మన చంద్రబాబు నాయుడు అప్పుడు పెట్టించారు.
చంద్రబాబు నాయుడు గారు పెట్టించారు. జగన్ గారు కాదు కదా. ఆయన పెట్టించారు. అప్పుడు కూడా బాగా ఉన్నాయి. 2 రూపాయలు పెట్టించారు. అప్పుడు బీజేపీ ప్రభుత్వంలోనే చంద్రబాబు గారు పెట్టించారు. అప్పుడే పెట్టించారు. 2 రూపాయలు కాదు, ఇప్పుడు 5 రూపాయలు. బాగుందన్న జనం బాగున్నారు. నేను రోజు ఏడాదండి ఇప్పుడు దీంట్లో పని చేసుకున్నా. ఏం చేస్తారు? ఏ పని చేస్తారు? టీ కోట్ల పని చేసుకుంటా. చీకట్లో పని చేస్తారు. పొద్దున గంట ఇప్పుడు వచ్చి తింటున్నాను, మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం గంట పని చేసుకుని ఇంటికి వెళ్ళిపోతా. 10 రూపాయలు అయిపోతుంది. ఇంట్లో చేసుకోండి కూరగాయలని, అన్నం అని, పెరుగు కానీ అవి కానీ కానీ చాలా ఖర్చు అయింది. 5 రూపాయలు దండ వచ్చిన కానీ తిన్నా. చూస్తున్నా జనానికి బాగానే తింటున్నారు, బాగానే చేస్తాను. ఉద్యోగాలు కూడా తింటున్నారు. అన్నం ఏం చెప్తారమ్మా బాబు గారికి? థ్యాంక్స్ బాబు గారికి. అన్నం పెట్టిన కడుపు నిండా జనానికి బాగానే ఉంటుంది. పింఛన్ కూడా బాగా ఇస్తున్నాడు. మా పింఛన్ కూడా బాబు గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. అని చెప్తున్నారా? ఫోన్ చేశారా? ఫోన్ చేసాం. సూపర్ గా ఉంటాం భోజనం. కొంచెం మంచి నీళ్ళే కొంచెం బయట ఏర్పాటు చేస్తే బాగానే ఉంటది. అన్ని బాగానే ఉన్నాయి. ఉంది మధ్యాహ్నం పేదవాడికి కడుపు నిండుతుంది. బాబు గారి పరిపాలన బాగుంటాయి. ఏం చేస్తుంటారు? మీరు ఏం చేస్తుంటారు? నేను గోల్డ్ గారు ఇదే భోజనం మీరు బయట చేయాలంటే అంత 60-70. 5 రూపాయలు 5 రూపాయలకి ఇస్తున్నారని చెప్పేసి 5 పడితే పెడతారా? మంచిగానే పెడతారా? బాగుంటుందండి భోజనం. సూపర్. పెరుగు అసలు ఏ క్లాస్ ఉంటుంది, సూపర్ గా ఉండదు. పెరుగు కానీ కూరలు కానీ ఏ క్లాస్ ఉంటుంది. తోటకూర పప్పు పెడతారు, అప్పుడు సూపర్ గా ఉంటుంది. ఏమేమి పెడతారు కర్రీస్? కర్రీస్ తోటకూర పప్పు, సాంబారు, మామిడికాయ పచ్చడి అవి పెడతారు. 3 పూటలు వస్తారు. ఉదయం ఒక పూట వస్తుంది, మధ్యాహ్నం ముదిరి నైట్ కదా. బాగుంది పరిపాలన, బాగుంది. లోకేష్ పరిపాలన బాగుంది. పేదవాడి కడుపు తింటుంది. సామాన్యులకి ఇది మంచి బాగుంది. అన్ని బాగుంది. కొంచెం ట్రాఫిక్ కొద్దిగా చూసుకొని అది కూడా చూస్తే అంత పరిపాలన బాగా. ఏం పెట్టారు? క్యాలీఫ్లవర్ పచ్చడి, పెరుగు, అన్నం కూడా రైస్ కూడా బాగా 5 రూపాయలకి ఎన్ని రకాల కూరలు? బయట ఖర్చు చాలా 5 రూపాయలకి వస్తుంది. 5 రూపాయలకి అలా. ఏం చేస్తుంటారు మీరు? నేను ఆకులం శ్రాకులం ఎంత వస్తాయి ఈరోజు మీకు? మాకు వస్తాయి 300, 350. బయట తినాలంటే 300, 350 మా ఇంట్లో ఏం లేదు, అందుకోసం 5 రూపాయలకి చాలా ఏంటి వైసీపీ వాళ్ళు 5 రూపాయలకి భోజనం పడుతున్నారు, పిచ్చి పిచ్చి పెట్టుకుంటున్నారు. పర్వాలేదు దానిలో ఏం చెప్తారు సంబంధం బాబు గారికి? ఏం చెప్తారు? ఏం చెప్తారు బాబు గారు? ఎలా బాబు గారు బాగా ఏం చేస్తుంటారు? నింబై 5 రూపాయలు చేస్తాను. 5 రూపాయలు చేస్తుంటారు. 3 రూపాయలు ఎక్కడికి వస్తారు? దగ్గరకు వచ్చాయి బాగానే ఉంది. ఏమేసారు కూరలు? కూర వేసారు, 2 కూరలు వేసారు, పప్పు కూరగా పచ్చడి 4 వేస్తారు. బాబు గారు చేసింది మంచి పథకం అంటారు. అందుబాటులో 5 రూపాయలకే పడుతుంది. మంచి పని ఎప్పటి నుంచి అనుకోండి మేము మంచి పనే. మేము ఆ పార్టీ మాకు ఆ పార్టీ అచ్చా